ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11:28. ఈ వాక్యం మనందరికీ తెలుసు. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్పగలిగే వాక్యం ఇది. అన్యులు సైతం చర్చిపై ఈ వాక్యం చూసి బహుశా వారికి కూడా తెలిసి ఉండవచ్చు. యేసయ్య కేవలం ఇజ్రాయేలుకు మాత్రమే పరిమితమని చెప్పే సోకాల్డ్ పెద్దలకు కూడా ఈ వాక్యం తెలిసే ఉంటుంది. ఇక్కడ దేవుడు కేవలం ఇజ్రాయేలు జనులను ఇన్వైట్ చేయట్లేదు కదా, సమస్త జనులను రమ్మంటున్నాడు. సమస్త జనులకు సువార్తను ప్రకటిస్తున్నారు. నమ్మి విశ్వసించిన వారు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. అంతేకాని బలవంతంగా ఆయన మార్గంలోకి ఎవరిని తీసుకురాలేదని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, పెద్దవైనా చిన్నవైనా నమ్మి ఆయన్ని వెంబడించినట్లయితే, పాపాన్ని విడిచి జీవించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, నీ ప్రాణానికి విశ్రాంతి కలిగజేయడానికి దేవుడు కూడా సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.